today's topic అండి రేషనల్ ఎక్స్పోనెంట్స్ ఆఫ్ రియల్ రియల్ నంబర్ యొక్క రేషనల్ ఎక్స్పోనెంట్స్ ఎలా ఉంటాయి. ఇఫ్ ఏ బిలాంగ్స్ టు పాజిటివ్ రియల్ నంబర్స్, n బిలాంగ్స్ టు పాజిటివ్ ఇంటీజర్స్, then the nth root of a is unique positive real number x such that x power n is equals to a, and this x is called as a power 1 by n or nth root a అంటాం. In this, a is called radicand, n is called order of surd or irrational number అంటాం. వీటిని యాక్చువల్గా సర్డ్స్ అంటాం. స్పెషల్ కేస్ ఆఫ్ ఇర్రేషనల్ నంబర్. ఇర్రేషనల్ నంబర్స్ యొక్క స్పెషల్ కేస్ అండి. వీటిని మనం సర్డ్స్గా ట్రీట్ చేస్తాం. ఎగ్జాంపుల్ చెప్తాను. యాక్చువల్లీ ఎక్స్ పవర్ ఎన్ ఇజ్ ఈక్వల్స్ టు ఏ అంటే అర్థం ఏంటి అంటే ఎక్స్ కెన్ బి మల్టిప్లైడ్ విత్ ఇట్ సెల్ఫ్ అప్ టు ఎన్ టైమ్స్. ద రిజల్ట్ ఈస్ ఎన్. యాక్చువల్లీ for example, I am getting x power 4 is equals to 16. What is the number x that I have to find? So that by multiplying that x repeatedly 4 times we get 16. మనం ఏ నంబర్ని మనం 4 times రిపీటెడ్గా మల్టిప్లై చేస్తే 16 వస్తుందో ఆ నంబర్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. దట్ ఈస్ రేషనల్ ఎక్స్పోనెంట్స్ ఆఫ్ రియల్ నంబర్. మనం ఎలా రాస్తామంటే ఎక్స్ పవర్ 4 ఇజ్ ఈక్వల్స్ టు 2 పవర్ 4 అని రాసుకోవచ్చు. ఇఫ్ బేసెస్ ఆర్ ఈక్వల్, పవర్స్ ఆర్ ఈక్వేటెడ్. ఇఫ్ పవర్స్ ఆర్ ఈక్వల్, బేసెస్ ఆర్ ఈక్వేటెడ్. సో దెన్ వీ సే ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు. యాక్చువల్లీ ఏం చేస్తామంటే ప్రొసీజర్ ఇలా కాకుండా మనం ప్రొసీజర్ యాక్చువల్గా ఏం చేస్తామంటే ఎక్స్ పవర్ 4 ఈజ్ ఈక్వల్స్ టు 16. దట్ మీన్స్ x is equals to 16 power 1 by 4, and it can be written as 2 power 4 whole power 1 by 4, a power m whole power n, a power mn. So 2 power 4 into 1 by 4, then we get that is ఏ నంబర్ని నేను n టైమ్స్ మల్టిప్లై చేస్తే నాకు ఏ వస్తుంది అంటే ఆ నంబర్ని నేను ఫైండ్ అవుట్ చేయడం రేషనల్ ఈ కాన్సెప్ట్. యాక్చువల్ చెప్పాలంటే let us take some a power x is equals to n అంటే దీని మీనింగ్ ఏంటి అంటే ఏ అనే ఒక రియల్ నంబర్ని ఎక్స్ టైమ్స్ నువ్వు కంటిన్యూగా మల్టిప్లై చేసినప్పుడు ఎన్ అనే రిజల్ట్ వస్తుంది అని. దీంట్లో ఏని మనము బేస్ అంటాం, ఎక్స్ని మనము పవర్ ఆర్ ఎక్స్పోనెంట్ అంటాం. n is called as result or product. దాని ప్రోడక్ట్ అనొచ్చు లేదా రిజల్ట్ అని అనొచ్చు. నంబర్ అది. ఈ మూడింటిలో ఏవైనా రెండు తెలిసినప్పుడు మూడో దాన్ని కనుక్కోవడమే యాక్చువల్ కాన్సెప్ట్ అండి. సపోజ్ ఏ వీ నో, ఎక్స్ వీ నో, అండ్ వీ హ్యావ్ టు ఫైండ్ ఎన్ ఇజ్ ఈక్వల్స్ టు ఏ పవర్ ఎక్స్. దీని నుంచి వచ్చిండేటివి దీన్ని డెవలప్ చేసుకోండి మనం లాస్ ఆఫ్ ఎక్స్పోనెంట్. we know n and we know x and we have to find a. నీకు ఇప్పుడు n వాల్యూ తెలుసండి, x వాల్యూ తెలుసండి, ఏ కనుక్కోవాలి. దెన్ వీ కెన్ రైట్ n పవర్ 1 by x. దిస్ ఈస్ radicals or surds. ప్రోడక్ట్ వాల్యూ కనుక్కోవడానికి లాస్ ఆఫ్ ఎక్స్పోనెంట్స్ యూస్ చేస్తామండి. బేస్ వాల్యూని కనుక్కోవడానికి లాస్ ఆఫ్ సర్డ్స్ ఆర్ రాడికల్స్ యూస్ చేస్తామండి.
ఎక్స్పోనెంట్ వాల్యూ కనుక్కోవాలంటే ఏం చేయాలి అంటే మనకు ఏ తెలుసండి, ఎన్ తెలుసండి. దట్ మీన్స్ ద బేస్ వీ నో అండ్ ద ప్రోడక్ట్ ద రిజల్ట్ వీ నో. నౌ వీ హ్యావ్ టు ఫైండ్ ఎక్స్. దట్ మీన్స్ ఏ అనే నంబర్ని ఎన్ని టైమ్స్ నేను రిపీటెడ్గా మల్టిప్లై చేస్తే నాకు ఎన్ వస్తుంది అనేది ఆ నంబర్ ఆఫ్ రిపీటెడ్ టైమ్స్ అనే ఈ ఎక్స్ని కనుక్కోవాలి. దెన్ ఎక్స్ ఈస్ కాల్డ్ యాజ్ లాగరిథమ్ ఆఫ్ ఎన్ టు ది బేస్. దీని లాస్ ఆఫ్ లాగరిథమ్స్ అండ్ లాగరిథమ్స్ అంటామండి. ఇవి 3 కేసెస్ అండి. ఫస్ట్ కేస్ దట్ వి లర్న్ ఇన్ ప్రీవియస్ క్లాస్. Now we are learning the second case. After learning the real numbers, that next we learn logarithms. So ఇది చదువుకున్నామండి ఆల్రెడీ, ఇది ఇప్పుడు చదువుతాం. సో ఏ నంబర్ని నేను ఎక్స్ టైమ్స్ మల్టిప్లై చేస్తే నాకు ఎన్ వస్తుందో ఆ నంబర్ని ఫైండ్ అవుట్ చేయాలి. దట్ మీన్స్ వీ హ్యావ్ టు ఫైండ్ ద బేస్. అంటే ఇక్కడ బేస్ అనేది సబ్జెక్ట్ కావాలి. ఐ నీడ్ బేస్. సో దిస్ ఈస్ ద డెఫినేషన్. ఎక్స్ పవర్ ఎన్ ఇజ్ ఈక్వల్స్ టు ఏ అయినప్పుడు ఇక్కడ ఎక్స్ అనే బేస్ని కనుక్కోవడానికి ఏ పవర్ 1/n nth రూట్ ఏ అని రాస్తామండి. ఎయిదర్ ఇట్ మే బి రేషనల్ ఆర్ ఇర్రేషనల్. ఈ వాల్యూ మనకు రేషనల్ రావచ్చు లేదా ఇర్రేషనల్ రావచ్చు. రేషనల్ ఎప్పుడు వస్తుంది, ఇర్రేషనల్ ఎప్పుడు వస్తుంది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ ఏని రాడికల్ అంటాం, ఎన్ని ఆర్డర్ ఆఫ్ సర్డ్ అంటాం. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ x power 10 is equals to 1024 అని రాశాను. ఫైండ్ x. xని కనుక్కోమంట. వాట్ వీ డూ? x is equals to 1024 whole power 1/10. ఇక్కడ నేను 1024ని నేను ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్గా రాయాలి. రాసినప్పుడు మనకు ఈ 10 అనేది క్యాన్సిల్ అయిపోతే ఆ ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉంటాయో అవి ఈ 10తో డివైడ్ అయ్యేవి వస్తే ఆ పవర్స్, ఆ ప్రైమ్ ఫ్యాక్టర్స్ యొక్క పవర్స్, దెన్ ఇట్ బికమ్స్ రేషనల్. సో నేను 1024ని నేను 2 power 10 అని రాయొచ్చు. whole power 1/10. 10 cancel, we get 2. Then it is rational. అంటే నేనేం చేయాలి అంటే దీన్ని nth రూట్ ఆఫ్ ఏ అంటామండి. దీన్ని యాక్చువల్గా ఎలా రాస్తామంటే 10th రూట్ ఆఫ్ 1024 అని మనం రాస్తాం. నేను 10th రూట్ కనుక్కోవాలి అంటే 1024ని నేను ప్రోడక్ట్గా రాసినప్పుడు, ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్గా నేను ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో రాసినప్పుడు ఆ ఎక్స్పోనెంట్ పవర్ అనేది ఏమై ఉండాలి అంటే 10 కానీ లేదా 10 మల్టిపుల్ కానీ అయి ఉండాలి. అప్పుడు ఖచ్చితంగా ఇది రేషనల్ అవుతుంది. అదర్వైజ్ ఇట్ ఈస్ నాట్ ఎ రేషనల్. అనదర్ ఎగ్జాంపుల్ దట్ ఈస్ x cubed is equals to 343. Find x. So x is equals to, I can write 343 whole power 1/3. నేను 343 ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో రాసినప్పుడు బేస్ ఏదైనా ఉండొచ్చు, పవర్ అనేది ఏమై ఉండాలి, ఆ ఎక్స్పోనెన్షియల్ ఫామ్ యొక్క ఎక్స్పోనెంట్ అనేది ఏమై ఉండాలంటే 3 అయినా ఉండొచ్చు లేదా 3తో డివైడ్ అయ్యే నంబర్ ఏదైనా అయి ఉండొచ్చు. అప్పుడు దిస్ బికమ్స్ రేషనల్. అదర్వైజ్ ఇట్ బికమ్స్ ఇర్రేషనల్. అంటే దీన్ని ఇప్పుడు నేను ఏం రాయొచ్చు? ఐ కెన్ రైట్ 7 cube whole power 1/3. నేను ఈ 3 యొక్క మల్టిపుల్గా లేదా 3కి ఈక్వల్గా రాయగలిగినానండి నేను. సో వీ గెట్ అ రేషనల్. దట్స్ ఇట్. సపోజ్ ఇలా ఉందండి. ఒకవేళ ఇలా ఉంటే x పవర్ 5 ఈజ్ ఈక్వల్స్ టు 16. ఫైండ్ x. నేను ఏ నంబర్ నేను 5 టైమ్స్ మల్టిప్లై చేస్తే నాకు రిజల్ట్ 16 వస్తుంది, దాన్ని కనుక్కోవాలి. దెన్ వీ సే x ఈజ్ ఈక్వల్స్ టు 16 పవర్ 1/5 ఆర్ 5th రూట్ 16 అని రాస్తాం. If there is a possibility of writing 16 in exponential form such that the exponent must be multiple of 5, then it becomes rational. Otherwise it does not become rational, it becomes irrational. అంటే ఇప్పుడు 16 ఏం రాయాలి నేను?
యాక్చువల్ నేను 2 power 4 అని రాయొచ్చు ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో. ఈ ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో రాసినప్పుడు ఈ ఎక్స్పోనెంట్ అనేది ఈ 5 యొక్క మల్టిపుల్ అయి ఉండాలి. కాలేదండి. సో ఇలా ఉంటుంది 2 power 4 హోల్ పవర్ 1/5. ఇట్ ఈస్ నాట్ ఏ మల్టిపుల్ ఆఫ్ 5. ఇక్కడ 4 అనేది 5 యొక్క మల్టిపుల్ కాదు. సో ఇట్ ఈస్ ఇర్రేషనల్ నంబర్. దీన్ని మనం ఇర్రేషనల్ నంబర్ అంటాము, లేదా దీన్ని స్పెషల్ కేస్గా సర్డ్స్ అని అంటాం, లేదా రాడికల్స్ అని అంటాం. నౌ ఇట్ బికమ్స్ ఇర్రేషనల్. సో బేస్ని కనుక్కోవడానికి ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో ఈ ఏ పవర్ ఎక్స్లో ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ అనే ఈ 3 టర్మ్స్లలో నేను బేస్ని కనుక్కోవడం కోసం వాడే కాన్సెప్టే లాస్ ఆఫ్ రాడికల్స్ ఆర్ సర్డ్స్ ఆర్ వాట్ ఎవర్ మే బి. సో కాన్సెప్ట్స్ ఏవేమి, ఫార్ములే అండ్ కాన్సెప్ట్స్. ఎక్స్ పవర్ ఎన్ x power n is equals to a, then x is equals to a power 1 by n. If a can be split as a product of prime factors such that the exponent, if a ని మనము ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో రాసినప్పుడు ఎక్స్పోనెంట్ అనేది n యొక్క మల్టిపుల్ అయితే ఇది రేషనల్ అవుతుంది, అదర్వైజ్ ఇట్ బికమ్స్ ఇర్రేషనల్. ఫస్ట్ కాన్సెప్ట్. సెకండ్, దీన్నే మనం nth రూట్ ఏ అంటాం. nth రూట్ ఏగా చదువుతాం. n అనేది ఆర్డర్ అండి. సెకండ్ కాన్సెప్ట్, nth రూట్ ఎక్స్ పవర్ n ఒక వాల్యూ ఏమవుతుంది, ఎక్స్ పవర్ n హోల్ పవర్ 1 by n. సో వి గెట్ x. దెన్ ఇట్ బికమ్స్ రేషనల్. ఇలా క్యాన్సిల్ కాలేదంటే, ఇలా n యొక్క మల్టిపుల్ నాకు ఇక్కడ ఎక్స్పోనెంట్ రాలేదంటే అది ఇర్రేషనల్ నంబర్, అది సర్డ్ కాదు, అది సర్డ్ అండి. దెన్ ఇట్ ఇస్ సర్డ్, ఇట్ ఈస్ నాట్ ఏ రేషనల్ నంబర్. సో లాస్ ఎలా ఉంటాయి, nth రూట్ ఏ ఇంటూ nth రూట్ బి ఈక్వల్స్ టు nth రూట్ ఏబి. nth రూట్ ఏ ఇవన్నీ మీకు తెలిసిన విషయాలే, జస్ట్ రివైజ్ చేస్తున్నాను. మీరు చదువుకున్నారండి ఇవన్నీ. nth రూట్ ఏ బై బి, nth రూట్ mth రూట్ ఏ is equals to mth root nth root a is equals to mnth root a is equals to a power 1 by mn. nth root x power m is equals to x power m by n. అంటే x పవర్ m హోల్ పవర్ 1 by n అని కూడా రాసుకోవచ్చు, లేదా x పవర్ 1 by n హోల్ పవర్ m అని కూడా రాయొచ్చు, ఎలా అయినా రాసుకోవచ్చు. సో దీస్ ఆర్ ద రాడికల్స్ అండి, లాస్ ఆఫ్ రాడికల్స్. దీంట్లో వచ్చే విషయం ఏంటి అంటే, ఇఫ్ ఇట్ ఈస్ ఇర్రేషనల్, హౌ టు మేక్ ఇట్ రేషనల్. ఇది ఇర్రేషనల్ అయినప్పుడు దీన్ని రేషనల్గా ఎలా మార్చచ్చు అంటే, we multiply any irrational number with another irrational number so that the product of their both that numbers must be rational. అంటే ఒక ఇర్రేషనల్ నంబర్ని మనం ఒక ఫ్యాక్టర్తో మల్టిప్లై చేసినప్పుడు అది రేషనల్గా కన్వర్ట్ అవుతుంది. సచ్ ఫ్యాక్టర్ ఇస్ కాల్డ్ యాజ్ రేషనలైజింగ్ ఫ్యాక్టర్. దాన్ని మనం ఏమంటామంటే రేషనలైజింగ్ ఫ్యాక్టర్ అంటాం. ఏదైనా కానీ ఒక నంబర్ని మనము వాట్ ఎవర్ మే బీ ఇట్, the factor which makes that irrational number as a rational number is called as rationalizing factor. So the definition is, one more definition that we have to learn, rationalizing factor. The factor which converts any irrational
number into rational number. Such factor is called as rationalizing factor, RF అంటాం. ఫ్యాక్టర్ అంటే మల్టిప్లై చేయడం. అంటే ఏం చేయాలి నేను చూడండి, nth రూట్ ఏ అనే నంబర్ని నేను దేనితోనో మల్టిప్లై చేయాలి. చేస్తే నాకు రిజల్ట్ ఏం రావాలి, నాకు రేషనల్ నంబర్ రావాలి. దేంతో మల్టిప్లై చేస్తే సరిపోతుంది అంటే nth రూట్ ఏ పవర్ n మైనస్ 1తో నేను మల్టిప్లై. చెక్ చేసుకోండి, nth రూట్ ఏ అపాన్ nth రూట్ ఏ పవర్ n మైనస్ 1 ఇంటూ మల్టిప్లై చేస్తే రెండింటిని nth రూట్ a into a power n minus 1. We know that nth root a into nth root b is equals to nth root ab. So radicals లోపల ఇక్కడ a power m into a power n, a power m plus n. So we can write nth root a power 1 plus n minus 1. Both will get cancelled. We can write a power n whole power 1 by n. n gets cancelled, a, which is a rational. This is the rational. So nth root a అనే దానికి రేషనలైజింగ్ ఫ్యాక్టర్ nth root a పవర్ n మైనస్ 1. థర్డ్ దాని రేషనలైజింగ్ ఫ్యాక్టర్. సపోజ్ క్యూబ్త్ రూట్ ఏ అని రేషనలైజింగ్ ఫ్యాక్టర్ క్యూబ్త్ రూట్ ఏ స్క్వేర్. n కంటే పవర్ ఒకటి తక్కువ అండి. ఇక్కడ ఆర్డర్ ఏదైతే ఉంటుందో దానికంటే ఒకటి తక్కువ పవర్ని మనం ఇక్కడ అరేంజ్ చేసామంటే అదేమవుతుంది, రేషనలైజింగ్ ఫ్యాక్టర్గా మారిపోతుంది. 7th రూట్ ఎక్స్ రేషనలైజింగ్ ఫ్యాక్టర్ 7th రూట్ ఎక్స్ పవర్ 7 కంటే ఒకటి తక్కువ 6. 25th రూట్ ఎల్ రేషనలైజింగ్ ఫ్యాక్టర్ ఏమి 25th రూట్ ఎల్ పవర్ 24. 16th రూట్ ఆల్ఫా పవర్ 3 రేషనలైజింగ్ ఫ్యాక్టర్ ఏమి 16th రూట్ ఆల్ఫా పవర్ 16 minus 3 30. That means the major important formulas are important formula. Number 1, nth root a has rationalizing factor nth root a power n minus 1. This is a third and this is rationalizing factor. Second one, nth root a power m యొక్క రేషనలైజింగ్ ఫ్యాక్టర్ ఏమవుతుంది అంటే nth రూట్ a పవర్ m మైనస్ n. ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే నాకు రేషనల్ నెంబర్ వస్తుంది. పవర్ నుంచి ఆర్డర్ని సబ్స్ట్రాక్షన్ చేయాలి, పవర్ m నుంచి ఆర్డర్ని మైనస్ n చేయాలి. ఈ రెండింటి యొక్క ప్రోడక్ట్ ఖచ్చితంగా ఏమవుతుంది, రేషనల్ అవుతుంది. ఈ రెండింటి యొక్క ప్రోడక్ట్ ఖచ్చితంగా ఏమవుతుంది, రేషనల్ అవుతుంది. So this is called rationalizing factor definition. nth root a లో n is called order of third. n ని మనం థర్డ్ యొక్క ఆర్డర్ అంటామండి. n వాల్యూ 2 అయితే దాన్ని మనం క్వాడ్రాటిక్ థర్డ్ అంటాం. n వాల్యూ 3 అయినప్పుడు దాన్ని మనం క్యూబిక్ థర్డ్ అంటాం. n వాల్యూ 4 అయినప్పుడు దాన్ని మనం బై క్వాడ్రాటిక్ థర్డ్.
సో క్వాడ్రాటిక్ సర్డ్స్ గురించి కొన్ని విషయాలు చదువుకుందాం. బేసిక్ థింగ్స్. క్వాడ్రాటిక్ సర్డ్స్. స్పెషల్గా చెప్పాలంటే క్వాడ్రాటిక్ మోనోమియల్ సర్డ్స్. సింగిల్ టర్మ్ కలిగి ఉన్న సైడ్ అండి క్వాడ్రాటిక్ సైడ్స్. ఎగ్జాంపుల్స్ √2, √7, √11, రూట్ ఆల్ఫా, √3, √x ఈటీసీ. స్క్వేర్ రూట్ కలిగి ఉన్న వాటిని క్వాడ్రాటిక్ మోనోమియల్ సైడ్స్ అంటాము. దాన్ని స్క్వేర్ రూట్ అంటామండి. స్క్వేర్ రూట్ అనే దాని డెఫినేషన్. If any number is written as a product of two equal positive factors, then one of the positive factor is called as its square root. దాన్ని స్క్వేర్ రూట్ అంటాం. సపోజ్ ఒక ఎక్స్ అనే నంబర్ని నేను ఆల్ఫా ఇంటూ ఆల్ఫాగా రాయగలిగితే దెన్ √x is equals to alpha. That is the ఎగ్జాంపుల్గా నేను 256 అని ఉందండి. దీన్ని నేనేం చేయొచ్చు అంటే 16 into 16 అని రాయొచ్చు. దెన్ √256 కెన్ బి రిటన్ యాజ్ 16. గమనించండి, ఒక నంబర్ని 2 పాజిటివ్ ఫ్యాక్టర్స్గా, అవి కూడా ఈక్వల్ ఫ్యాక్టర్స్ అండి, అవి కూడా కంపల్సరీ పాజిటివ్ అయి ఉండాలి. అలా రాయగలిగినప్పుడే ఒక నంబర్ని ఏమంటాము, దానికి స్క్వేర్ రూట్ అంటాము. దెన్ దట్ నంబర్ ఈస్ కాల్డ్ యాజ్ స్క్వేర్ రూట్ ఆఫ్ ద గివెన్ నంబర్. ఎందుకంటే ఇక్కడ ఒక డౌట్ ఉంటుంది. సపోజ్ 625 నేనేం చేయొచ్చు అంటే 25 into 25 రాయొచ్చు, లేదా -25 into -25 అని కూడా రాయొచ్చు. రెండు రకాలుగా రాయొచ్చు ఈక్వల్ ఫ్యాక్టర్స్ అన్నప్పుడు. బట్ పాజిటివ్గానే రాయాలి, ఇలా రాయకూడదు. అప్పుడు ఏమవుతుంది, √625 అనేది 25 రాయొచ్చు, √625 అనేదాన్ని -25 కూడా రాయొచ్చు. బట్ ఈస్ రాంగ్, ఇలా రాయకూడదు. ఒక పాజిటివ్ నంబర్ యొక్క స్క్వేర్ రూట్ ఎప్పుడు కూడా పాజిటివ్. ద స్క్వేర్ రూట్ ఆఫ్ ఎనీ పాజిటివ్ రియల్ నంబర్ ఈజ్ ఆల్వేస్ పాజిటివ్, ఈజ్ నెవర్ బి నెగిటివ్. జీరోకి స్క్వేర్ రూట్ 0. ద మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఈస్ square root of any positive real number is always positive only. It is always positive. It is never be negative. ఎప్పటికీ నెగిటివ్ రాదండి. దట్ మీన్స్ if you have to write the square root of any number, positive number, then answer result positive గానే రాయాలి. √64 8 only, √225 15 only, √81 9 only. నాట్ +or-8. +or-8 కాదు, +or-15 కాదు, +or-9 కాదు. నెవర్ అండి. The square roots exist only for positive real numbers, and the result also always positive. The results also always positive. This is the first point. And the second point is square roots exist only for positive real numbers or 0. వీటికి మాత్రమే స్క్వేర్ రూట్స్. ఎందుకంటే ఈక్వల్ ఫ్యాక్టర్స్ అనేవి పాజిటివ్ నెంబర్కి ఎగ్జిస్ట్ అవుతాయి. సపోజ్
-16 రాశానండి. దీన్ని 2 ఈక్వల్ ఫ్యాక్టర్స్గా డివైడ్ చేయాలి అంటే 4 ఇంటూ 4 రాయొచ్చు, కానీ ఈ మైనస్ సైన్ రాయాలంటే ఒకటి +4 ఉండాలి, ఒకటి -4 ఉండాలి. సో బోత్ ఆర్ డిఫరెంట్ అయిపోతాయి అప్పుడు ఆటోమేటిక్. సో నెగిటివ్ నెంబర్ని ఈక్వల్ ఫ్యాక్టర్స్గా ఎప్పటికీ స్ప్లిట్ చేయలేము మనం. ఎనీ నెగిటివ్ రియల్ నంబర్ కెన్ నాట్ బి రిటర్న్ యాజ్ ఎ ప్రోడక్ట్ ఆఫ్ 2 ఈక్వల్ ఫ్యాక్టర్స్. రెండు ఈక్వల్గా ఉన్న ఫ్యాక్టర్స్ ఒక నెగిటివ్ నెంబర్ని ఎప్పటికీ స్ప్లిట్ చేయలేము. సో స్క్వేర్ రూట్స్ ఆర్ ఎగ్జిస్ట్ ఓన్లీ ఫర్ పాజిటివ్ రియల్ నంబర్. స్క్వేర్ రూట్స్ పాజిటివ్ రియల్ నంబర్స్ మాత్రమే ఎగ్జిస్ట్ అవుతాయి. అండ్ థర్డ్ పాయింట్ ఈస్ రూట్ ఎక్స్ హోల్ స్క్వేర్ is equals to x. Fourth point is root x square is equals to plus or minus x. రెండు డిఫరెన్సెస్ మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి, నేర్చుకోవాలి. యాక్చువల్గా ప్రొసీజర్ ప్రకారం చెప్తే రూట్ ఎక్స్ హోల్ స్క్వేర్ అంటే అర్థం ఏంటి అంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. రూట్ ఎక్స్ హోల్ స్క్వేర్ మీన్స్ ఈ ఎక్స్ అనే ఈ నంబర్కి ఫస్ట్ నువ్వు స్క్వేర్ రూట్ కనుక్కోవాలి. ఆ తర్వాత వచ్చిన రిజల్ట్ని నువ్వు స్క్వేర్ చేయాలి. ఐ థింక్ ఆల్ ఆఫ్ యూ అండర్స్టాండ్. అర్థమైంది అనుకుంటాను. ఫస్ట్ స్క్వేర్ రూట్ కనుక్కోవాలండి, ఆ తర్వాత స్క్వేర్ చేయాలండి. ఎక్స్కి ఫస్ట్ స్క్వేర్ రూట్ కనుక్కోవాలి, ఆ తర్వాత స్క్వేర్ చేయాలి. మరి స్క్వేర్ రూట్ కనుక్కోవాలంటే కంపల్సరీ ఎక్స్ ఏమై ఉండాలి, పాజిటివ్ నెంబరే ఉండాలి. So square root exists only for positive real numbers are 0. So x is must be positive or 0. అప్పుడు రిజల్ట్ ఏమవుతుంది అంటే ఈ ఎక్సే వస్తుంది ఆన్సర్. ఆ ఎక్స్ ఆన్సర్ అలాగే వచ్చేస్తుంది. రూట్ 16 హోల్ స్క్వేర్. 16ని నేనేం చేయాలి, ఫస్ట్ డెఫినేషన్ ప్రకారము 2 ఈక్వల్ ఫ్యాక్టర్స్గా డివైడ్ చేయాలి, అవి రెండు పాజిటివ్ అయి ఉండాలి. సో 4 ఇంటూ 4గా రాయొచ్చు. సో 16 స్క్వేర్ రూట్ 4 హోల్ స్క్వేర్. ఇప్పుడు 4ని మళ్ళీ 2 టైమ్స్ మల్టిప్లై చేయాలి. 4 ఇంటూ 4 16. సో దేనికైతే స్క్వేర్ రూట్ కనుక్కున్న తర్వాత స్క్వేర్ చేస్తానో అదే నంబర్ నాకు రిజల్ట్. యు గెట్ ద సేమ్ నంబర్. అంటే నాకు 16 రిజల్ట్ రావాలి అంటే ఈ కాన్సెప్ట్ ప్రకారంగా స్క్వేర్ రూట్ లోపల ఉన్న ఈ నంబర్ కూడా అదే అయి ఉండాలి. ఇఫ్ ఐ వాంట్ గెట్ ఎక్స్ దెన్ స్క్వేర్ రూట్ మస్ట్ బి ఎక్స్. ఇప్పుడు ఇటువైపు కాన్సెప్ట్ చూద్దాం. ఇటువైపు కాన్సెప్ట్ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. రూట్ ఎక్స్ స్క్వేర్ is equals to plus or minus x, x belongs to r. ఇప్పుడు చూద్దాం దీన్ని. రూట్ ఆఫ్ 4 స్క్వేర్ ఏం చేయాలి ఇక్కడ అంటే ఫస్ట్ స్క్వేర్ చేయాలి, ఆ తర్వాత రూట్ కనుక్కోవాలి. మొదటి దాంట్లో ఫస్ట్ స్క్వేర్ రూట్ కనుక్కోవాలండి, ఆ తర్వాత స్క్వేర్ చేయాలండి వచ్చిన రిజల్ట్కి. ఇక్కడ నేనేం చేయాలి, ఫస్ట్ స్క్వేర్ కనుక్కోవాలి, వచ్చిన రిజల్ట్కి మళ్ళీ నేను స్క్వేర్ రూట్ కనుక్కోవాలి. రూట్ 4 స్క్వేర్ root 16 is equals to 4. Root minus 4 whole square. ఫస్ట్ స్క్వేర్ చేయాలి, మైనస్ స్క్వేర్ చేస్తే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. 4 స్క్వేర్ 16 అండి, మళ్ళీ అగైన్ రూట్ 16 వస్తుంది నాకు ఆన్సర్. ఫస్ట్ మనం ఏ ఆపరేషన్ చేస్తున్నాం ఇక్కడ అనేది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ స్క్వేర్ అనే ఆపరేషన్ చేసి ఆ తర్వాత స్క్వేర్ రూట్ కనుక్కుంటున్నావా, ఫస్ట్ స్క్వేర్ రూట్ ఆపరేషన్ చేసి ఆ తర్వాత స్క్వేర్ చేస్తున్నావు. దీస్ ఆర్ ద మోస్ట్. ఫస్ట్ నేను స్క్వేర్ రూట్ కనుక్కోవాలి అంటే అది ఖచ్చితంగా పాజిటివ్ నెంబర్ అయి ఉండాలి. కానీ నేను స్క్వేర్ చేసేటప్పుడు ఏమవుతుంది, నెగిటివ్ నెంబర్ని స్క్వేర్ చేసినా పాజిటివ్ రియల్ నెంబర్ని స్క్వేర్ చేసినా నాకు ఆన్సర్ పాజిటివే వస్తుంది. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్సే, ప్లస్ ఇంటూ ప్లస్ కూడా ప్లస్సేనండి. సో నెగిటివ్ నెంబర్ యొక్క స్క్వేర్ కావచ్చు లేదా పాజిటివ్ నెంబర్ యొక్క స్క్వేర్ కావచ్చు, ఏదైనా కావచ్చు, నాకు ఆల్వేస్ పాజిటివే వస్తుంది. సో అప్పుడు నేను ఆటోమేటిక్గా పాజిటివ్ నెంబర్కి ఎలాగో స్క్వేర్ రూట్ కనుక్కోవచ్చు. స్క్వేర్ రూట్ ఎగ్జిస్ట్ ఓన్లీ ఫర్ పాజిటివ్ రియల్ నెంబర్సే కాబట్టి పాజిటివ్ నెంబర్కి ఎలాగో నేను స్క్వేర్ రూట్ కనుక్కుంటే నాకు ఆన్సర్ 4 వస్తుంది. అంటే ఈ కాన్సెప్ట్ ప్రకారంగా నాకు ఆన్సర్ 4 రావాలంటే
ఇక్కడ లోపల ఏ నంబర్ ఉండాలి? 4 అయినా ఉండొచ్చు, లేదా -4 అయినా ఉండొచ్చు. దట్ ఈస్ ద కాన్సెప్ట్, ప్లస్ ఆర్ మైనస్ x. జనరల్గా మీరు చదువుకో ఉంటారండి. ఎలా అంటే ఏదైనా కానీ మీకు ప్రాబ్లం కనపడినప్పుడు అండర్ రూట్ ప్రాబ్లమ్స్ మీరు ఖచ్చితంగా ఇలా చేసి ఉంటారండి. ఇలా కనపడిన స్క్వేర్ రూట్ గెట్స్ క్యాన్సిల్ అని చేసి ఉంటారండి. కంప్లీట్ రాంగ్. ఇక్కడ ఓకేనండి, బట్ ఇక్కడ నాట్ ఓకే. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ చేయడం అనేది ఈ మొదటి కాన్సెప్ట్లో దీంట్లో ఓకేనండి, ఇందులో ఓకేనండి, ప్రాబ్లం లేదు. కానీ ఇక్కడ ఓకే కాదండి. ఎగ్జాంపుల్స్ చూడండి. దీంట్లో కొన్ని ఎగ్జాంపుల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రూట్ ఎక్స్ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 324. ఫైండ్ ఎక్స్. రూట్ ఎక్స్ హోల్ స్క్వేర్ 324 కావాలంటే నాకు ఎక్స్ ఎంత ఉండాలి? ఈ కాన్సెప్ట్ ప్రకారం ఎక్స్ ఇక్కడ నంబర్ ఏది ఉంటుందో అండర్ రూట్ కూడా అదే నంబరే ఉంటుంది. సో 324 అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 320. దట్స్ ఇట్. అదే ఇక్కడ రూట్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 324. దెన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఫైండ్ ఎక్స్ అంట. ఇక్కడ ఎక్స్ ఏమై ఉండాలి? ఎక్స్ మే బి ఎయిదర్ 324 ఆర్ ఎక్స్ మే బి ఎయిదర్ -320. ఏదైనా అయి ఉండొచ్చు ఈ కేసు. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ root x whole square and root x square. Root x whole square, root x square. Difference. Remember always these two concepts. ఈ రెండు కాన్సెప్ట్స్ బాగా గుర్తుపెట్టుకోండి. So these two are the most important. దీని బేస్ మీద కొన్ని క్లాజెస్ చెప్తాను. I will explain some clauses. Root A into root B is equals to root AB. ఒక ఫార్ములా అండి. దీన్ని రివర్స్ కూడా రాసుకోవచ్చా? రూట్ ఏబి ఈజ్ ఈక్వల్స్ టు రూట్ ఏ ఇంటూ రూట్ బి, ఇలా కూడా రాయొచ్చా? ఇవి రెండు కరెక్టా కాదా? బోత్ రిజల్ట్స్ ఆర్ కరెక్ట్ ఆర్ నాట్, అండ్ వెన్ దే అప్లైడ్, వాటిని ఎప్పుడు అప్లై చేయాలి? ఏకి స్క్వేర్ రూట్ కనుక్కోవాలండి, బీకి మనం స్క్వేర్ రూట్ కనుక్కోవాలి. స్క్వేర్ రూట్ ఓన్లీ ఎగ్జిస్ట్ ఫర్ పాజిటివ్ రియల్ నెంబర్స్. ఖచ్చితంగా ఇక్కడ ఏమై ఉండాలి? ఇక్కడ ఏ మస్ట్ బి పాజిటివ్ అండ్ బి ఆల్సో పాజిటివ్. బి కూడా పాజిటివ్ అయింది. అప్పుడు ప్రోడక్ట్ ఏ ఇంటూ బి కూడా ఏమవుతుంది? పాజిటివ్ అవుతుంది. సో పాజిటివ్ నెంబర్కి నువ్వు స్క్వేర్ రూట్ కనుక్కోవచ్చు. సో దిస్ ఫార్ములా హోల్డ్స్ ఫర్ దిస్. అండర్ దిస్ కండిషన్స్ ఓన్లీ దిస్ ఫార్ములా హోల్డ్స్. రివర్స్ కూడా అంతే సార్, ఇవి రెండు పాజిటివ్ కూడా కావచ్చు. ఏ ఇంటూ బి అనే ప్రోడక్ట్ ఏమై ఉండాలి? ఖచ్చితంగా పాజిటివ్ అయ్యింది. ఏ ఇంటూ బి అనే ప్రోడక్ట్ పాజిటివ్ కావాలంటే ఎల్హెచ్ఎస్లో ఏ ఏమైంటుంది? ఏ పాజిటివ్, బి పాజిటివ్ అయింటుంది. ఏ నెగిటివ్, బి నెగిటివ్. రెండు నెగిటివ్ అన్నా కావాలి, రెండు పాజిటివ్ అన్నా అయిండాలి. బికాస్ మైనస్ ఇంటూ మైనస్ ఆల్సో ప్లస్.
ఇప్పుడు చూడండి, దీనికి ఎగ్జాంపుల్ రూట్ ట్వెల్వ్ ఇంటూ 3 can be written as root 12 into root 3. Root minus 12 into minus 3 రాయచ్చా? రూట్ మైనస్ 12 ఇంటూ రూట్ మైనస్ ఫార్ములా వ్యాలిడ్ కాదు, బికాస్ నెగిటివ్ నెంబర్స్కి స్క్వేర్ రూట్స్ లేవు. ఇక్కడ నెగిటివ్ నెంబర్కి స్క్వేర్ రూట్ లేదు. ఇక్కడ రూట్ 12 ఇంటూ 3 రూట్ 36 అండి, 6 అండి, దీని వాల్యూ 6 వచ్చేస్తుంది. ఇక్కడ కూడా అంతేనండి, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 12 3 36 రూట్ 36 ఏనండి, 6 ఏనండి. బట్ 6 ఆన్సర్ ఈ రెండింటి యొక్క ప్రోడక్ట్లో వస్తుందే అంటే రాదు, ఎందుకంటే మైనస్ నెంబర్కి స్క్వేర్ రూట్ లేదు, మైనస్ నెంబర్కి స్క్వేర్ రూట్ లేదు. సో నెగిటివ్ నెంబర్స్ స్క్వేర్ రూట్స్ లేవు కాబట్టి ఇటువైపు ఆన్సర్ నాట్ డిఫైన్డ్ అవుతుంది, ఇటువైపు ఏమో నాకు ఆన్సర్ వచ్చేసింది. సో ఈ ఫార్ములాను మనం ఎప్పుడైనా వాడచ్చా అంటే ఎప్పుడు వాడకూడదండి. ఎప్పుడు వాడచ్చు అంటే ఏ కమా బి బోత్ ఆర్ పాజిటివ్, ఏ నెగిటివ్ బి పాజిటివ్ కావచ్చు, ఏ పాజిటివ్ బి నెగిటివ్ కావచ్చు. ఈ 3 కేసెస్లో మాత్రమే ఈ ఫార్ములాను మనం యూజ్ చేయాలి. అంటే root AB is equals to root A into root B only when both are not negative. రెండు నెగిటివ్ ఇలా ఉన్నప్పుడు మాత్రం ఫార్ములా అప్లై చేయాలి. We cannot use this formula. So basic clause ఏంటి? ఫార్ములా నంబర్ 4, ఫోర్త్ ఫార్ములా, ఫిఫ్త్ ఫార్ములా, సిక్స్త్ ఫార్ములా. A less than 0 and B less than 0, then root AB is not equals to root A into root. రెండు నెగిటివ్ అయినప్పుడు మాత్రం ఈ ఫార్ములా అప్లై చేయడం కుదరదు. అట్లీస్ట్ వన్ ఆఫ్ ద మస్ట్ బి, వన్ ఆఫ్ ఏ అండ్ మస్ట్ బి మస్ట్ బి పాజిటివ్. ఏను బిలోను కనీసం ఒకటైనా కానీ ఖచ్చితంగా పాజిటివ్ అయి ఉండాలి, రెండు పాజిటివ్ కావచ్చు. బట్ రెండు నెగిటివ్ అయితే ఫార్ములా మనం యూజ్ చేయాలి. సో ఇవి రెండు తేడా అండి. నేను ఈ ఫార్ములాని రివర్స్లో రాశానండి, ఎల్హెచ్ఎస్ని ఆర్హెచ్ఎస్ని ట్రాన్స్ఫార్మ్ చేసి రాశాను, ఇంటర్చేంజ్ చేసి రాశానండి. బట్ కండిషన్స్ మారిపోతాయి. ఇక్కడ ఎల్హెచ్ఎస్ కండిషన్, ఆర్హెచ్ఎస్ కండిషన్, ఇక్కడ ఎల్హెచ్ఎస్ కండిషన్, ఆర్హెచ్ఎస్ కండిషన్ అన్ని మారిపోతాయి. సో దిస్ ఆర్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ వైట్ బాయిలింగ్ ఏ ఫార్ములా. ఒక ఫార్ములాను మనం ఎలా అంటే అలా రాయకూడదు. రూట్ ఏ ఇంటూ రూట్ బి ఈజ్ ఈక్వల్స్ టు రూట్ ఏబి రాయొచ్చండి, అప్పుడు కండిషన్స్ ఇవి రాయాలి. రూట్ ఏబి ఈజ్ ఈక్వల్స్ కూడా రూట్ ఏ ఇంటూ రూట్ బి రాయొచ్చండి, అప్పుడు ఈ కండిషన్స్ రాయాలి. ఫార్ములాస్ అండి. జనరల్గా మనము అనుకుంటుంటామండి 5 ఇంటూ 3 15, 3 ఇంటూ 5 కూడా 15 కదా. ఎస్, బోత్ ఆర్ సేమ్. బట్ రెండిటికి మీనింగ్ వేరే, రెండిటికి అర్థం వేరే. దీని మీనింగ్ వచ్చేసి 3 ప్లస్ 3 ప్లస్ 3 ప్లస్ 3 ప్లస్ 3, 5 3s 5 ఉన్నాయండి, దాని సమ్ 15 అండి. దీని మీనింగ్ వచ్చేసేసి 3 5s ఉన్నాయండి, 5s 3 ఉన్నాయండి. మీనింగ్ వేరేనండి. రిజల్ట్ ఈజ్ సేమ్, రిజల్ట్ సేమే, బట్ మీనింగ్ లేదు. సో 5 into 3 15, ఆన్సర్ సేమ్. 3 into 5 15, ఆన్సర్ సేమ్. బట్ 5 into 3 మీన్స్ 3ని 5 టైమ్స్ యాడ్ చేయాలని, 3 into 5 మీన్స్ 5ని 3 టైమ్స్ యాడ్ చేయాలి. ఇది కూడా అంతేనా. A into B means B can be added A times, B plus B plus B plus so on A times. BA means A can be added B times, A plus A plus A plus so on B times.
పోతారండి. వాటి యొక్క అర్థం వేరేనండి, మీనింగ్ వేరే, రిజల్ట్ సేమ్, రిజల్ట్ ఈజ్ సేమ్. సో మీనింగ్ని మనం అనలైజ్ చేసినప్పుడు ప్రాబ్లమ్స్ ఎలా చేయాలనేది ఇంపార్టెంట్. రిజల్ట్ ఒకటే వస్తుంది కదా అని చెప్పి ఎలా అయినా మనం ఫార్ములాని యూజ్ చేయొచ్చు అంటే యూజ్ చేయకూడదు అని కుదరదు, నాట్ పాసిబుల్. సో రూట్ ఏ ఇంటూ రూట్ బి ఈజ్ ఈక్వల్స్ టు రూట్ ఏబి రాయాలి అంటే ఏ పాజిటివ్ బి పాజిటివ్ అయి ఉండాలి. రూట్ ఏబి ఈజ్ ఈక్వల్స్ టు రూట్ ఏ ఇంటూ రూట్ బి అని రాయాలంటే రెండు నెగిటివ్ మాత్రం కాకూడదు, మిగతా అన్ని కేసెస్లోనూ రాయొచ్చు. రిమెంబర్ దిస్. సేమ్ క్లాస్ ఫర్ అనదర్ వన్, దట్ ఈస్ root a by b is equals to root a by root b, and root a by root b is equals to root a by b. రెండు ఒకటే ఫార్ములాస్ అంటే లేదండి. ఫస్ట్ ఎల్హెచ్ఎస్ అబ్జర్వ్ చేస్తే ఏ పాజిటివ్ అయితేనే స్క్వేర్ రూట్ వస్తుంది, బి పాజిటివ్ అయితేనే స్క్వేర్ రూట్ వస్తుంది. సో ఖచ్చితంగా ఏ కమా బి మస్ట్ బి పాజిటివ్. అప్పుడు ఏ బై బి ఫ్రాక్షన్ కూడా పాజిటివ్ అయినండి, నో ప్రాబ్లం. ఇక్కడ ఏం కావాలి, ఏ బై బి అనే ఫ్రాక్షన్ పాజిటివ్ అయి ఉండాలి. ఏ బై బి ఈజ్ పాజిటివ్. ఫ్రాక్షన్ పాజిటివ్ ఎప్పుడవుతుంది, బోత్ విల్ బి ప్లస్, బోత్ విల్ బి మైనస్. రెండు ప్లస్లైనా రెండు మైనస్లైనా అది పాజిటివ్, లేకపోతే రాదు. మరి రెండు నేను మైనస్ తీసుకున్నప్పుడు ఇక్కడ నాకు ఆన్సర్ రాదు. అప్పుడు రూట్ ఆఫ్ మైనస్ ఏ వస్తుంది. సపోజ్ నేను ఇలా తీసుకున్నాను అనుకోండి, ఏ నెగిటివ్ అన్నాను, బి నెగిటివ్ అన్నాను. ఏ నెగిటివ్, బి ఆల్సో నెగిటివ్. బట్ ఏ బై బి ఏమవుతున్నప్పుడు ఆటోమేటిక్గా పాజిటివ్ అవుతుంది. రెండు మైనస్ సైన్స్ నెగిటివ్, మైనస్ మైనస్ సైన్ క్యాన్సిల్ అయిపోతుంది, పాజిటివ్ వస్తుంది. ఇటువైపు రిజల్ట్ నీకు వస్తుంది, ఆన్సర్ నీకు వస్తుంది. కానీ ఇక్కడ రాదండి, రూట్ ఆఫ్ నెగిటివ్ అవుతుంది, రూట్ ఆఫ్ నెగిటివ్ అవుతుంది, నాట్ డిఫైన్డ్ అవుతుంది. సేమ్ కండిషన్స్ దట్ వీ అప్లై, both never be negative. రెండు never, only if both a and b are never be negative. సో ఇది ఎప్పుడు అప్లై చేస్తాం, ఓన్లీ ఇఫ్ both a and b are never be negative. రిమైనింగ్ ఆల్ కేసెస్ we can apply this. ఇక్కడ అలా కాదు, ఇక్కడ రెండు కంపల్సరీ పాజిటివ్ అయ్యి ఉండాలి. ఇక్కడ ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్ అయి ఉండొచ్చు, లేదా రెండు పాజిటివ్ అయి ఉండొచ్చు, బట్ రెండు నెగిటివ్ అయితే కాకూడదు. దీస్ ఆర్ ద రూల్స్. While solving the problems we have to apply these all rules. ఈ రూల్స్ మనం అబ్జర్వ్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఒక కాన్సెప్ట్ మీరు నేర్చుకోవాల్సింది ఈ వీడియోలో బేసిక్గా ఏంటి అంటే, మిగతావన్నీ మీకు తెలిసినటివే. రూట్ ఎక్స్ హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్స్ టు ఎక్స్ అండి, రూట్ ఎక్స్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్స్ టు ప్లస్ ఆర్ మైనస్ ఎక్స్. సెకండ్ వన్, రూట్ ఏ ఇంటూ రూట్ బి రూట్ ఏబి రాసుకోవచ్చు రెండు పాజిటివ్ అయినప్పుడు. రూట్ ఏబి ఈజ్ ఈక్వల్స్ టు రూట్ ఏ ఇంటూ రూట్ బి రాయాలి అంటే ఖచ్చితంగా రెండు నెగిటివ్ కాకూడదు, బోత్ నెవర్ బి నెగిటివ్, రెండు నెగిటివ్ కాకూడదు. So these are the rules that we have to learn. ఒక రెండు ఎగ్జాంపుల్స్ చేద్దామండి వీటి మీద, లాస్ ఆఫ్ సైడ్స్ మీద. We will do 2 examples. After that we will move on to next topic. నెక్స్ట్ టాపిక్లోకి వెళ్దాం. ఫస్ట్ ఎగ్జాంపుల్ అండి, at x is equals to -4 find the value of cubed root of x minus 4 whole power -2. ఒక వాల్యూ కనుక్కోమన్నాడు. సొల్యూషన్, సో cubed root of x minus 4 whole power -2. x is equals to -4 సబ్స్టిట్యూట్ చేయండి. cubed root of -4 whole power -2. cubed root of -8 whole power -2. cubed root of 1 by -8 whole square. We know that a power minus m is equals to 1 by a power m
when a is non-zero real number, any non-zero real number. లాస్ ఆఫ్ ఎక్స్పోనెన్షియల్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను, కండిషన్స్ కూడా చెప్పాను ఒకసారి చూడండి. సో నెగిటివ్ దానికి కూడా మనం ఈ ఫార్ములాని అప్లై చేయొచ్చు. ఇప్పుడు ఏమవుతుంది, రూట్ ఆఫ్ మైనస్ స్క్వేర్ చేస్తే ప్లస్ అవుతుంది, మైనస్ ఇంటూ మైనస్ 8 స్క్వేర్ 64, 1/60. ఇట్ కెన్ బి రిటర్న్ యాజ్ 1 క్యూబ్డ్ బై 4 క్యూబ్డ్ రూట్. 1 క్యూబ్డ్ 1 అంటే 4 క్యూబ్డ్ 3 అండి, 64 అండి. సో 1/4 whole cube whole power 1/3. Cube root means 1/3. 3 gets cancelled. So the answer is 1/3. This is the procedure. Next example అండి, x square value 784 అయితే x value కనుక్కోవాలండి. Find x. యాక్చువల్లీ దీని మీనింగ్ ఏంటి అంటే, ఒక రియల్ నెంబర్ ఏదైనా కానీ దాన్ని స్క్వేర్ చేస్తే నాకు రిజల్ట్ 784 రావాలి. అలాంటి రియల్ నెంబర్స్ ఏ ఉన్నాయో ఆ రియల్ నెంబర్స్ ని కనుక్కోండి అంటున్నాడు. మీరు జనరల్గా చేసే ప్రొసీజర్ ఏంటి అంటే, x square is equals to 784, x is equals to root 784, x is equals to 28. కొంతమంది చేస్తారు. కొంతమంది స్టూడెంట్స్ ఎలా చేస్తారంటే, నా ఎక్స్పీరియన్స్లో చూశాను నేను, ఈక్వల్స్ టు 784, x is equals to plus or minus root 784, x is equals to plus or minus 2. ఇలా కొంతమంది చేస్తారు. దెన్ విచ్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్? నాకేం కావాలంటే, నువ్వు ఎన్ని ఎక్స్ వాల్యూస్ కనుక్కుంటావో కనుక్కో, నాకు తెలియదు. అవన్నీ కూడా స్క్వేర్ చేస్తే నాకు 784 రావాలి. అలాంటి ఎక్స్ వాల్యూస్ ఎన్ని ఉంటే అన్ని రాయమంటారు. I am telling write all the values of x. By squaring them, we get 784. Original procedure, step-by-step procedure is like this. This is the solution. ఈ procedures కావండి, but answers correct. But procedures కాదు. So x square is equals to 784. Square root on both sides. మనము ఈక్వేషన్స్ చదువుకుంటాం. యాడింగ్ సమ్ నంబర్ ఆన్ బోత్ సైడ్స్, సబ్స్ట్రాక్టింగ్ సమ్ నంబర్ ఆన్ బోత్ సైడ్స్, మల్టిప్లై సమ్ నంబర్ ఆన్ బోత్ సైడ్స్, డివైడ్ విత్ నాన్ జీరో సమ్ నంబర్ ఆన్ బోత్ సైడ్స్, అండ్ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. Like that, make square root on both sides. On both sides, make square root. So we get root x square is equals to root 780. And what is root x square? Root x square is plus or minus x. So here we get plus or minus x. Root 784 is a positive number, and the square root of positive number is always positive only. Its answer is only 28, not plus or minus 28. 784 యొక్క స్క్వేర్ రూట్ ఎప్పుడు పాజిటివే, ఇక్కడ ముందర సైన్ ఎప్పుడు ప్లస్సే, నాట్ ప్లస్ ఆర్ మైనస్. So by multiplying with plus or minus on both sides, we get x is equals to plus or minus 20. That is అంటే 28 square also 784 minus 28 square also 780. సో నాకు 784 రిజల్ట్ రావడానికి ఎక్స్ ప్లేస్లో నేనేం రాయొచ్చు, 28 అయినా రాయొచ్చు, లేదా -28 అయినా రాయొచ్చు. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ప్లస్ ఆర్ మైనస్ 28. దిస్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. లైక్ దట్ వీ హ్యావ్ టు డూ. ఇలా మనం ప్రాబ్లం సాల్వ్ చేయాలి. ఈ ప్రొసీజర్ కరెక్టే, కానీ స్క్వేర్ రూట్ ముందర ప్లస్ ఆర్ మైనస్ రాయకూడదు. ఈ ప్రొసీజర్ రాంగ్. సో దిస్ ఆర్ నాట్ వ్యాలిడ్ ప్రొసీజర్స్. ఏదో ఒక స్టెప్ దగ్గర తప్పు ఉంటుందండి ఇవి. సో దిస్ ఈస్ ద వ్యాలిడ్ ప్రొసీజర్ అండ్ దిస్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్.
And one more important point, and one more example, sorry. X power 4 is equals to 81. Find x. ఒక క్వశ్చన్ అయితే దీని ఆన్సర్ ఏ నంబర్ని నేను హోల్ పవర్ 4 చేస్తే నాకు 81 వస్తుందో ఆ నంబర్స్ అన్ని రాయాలి నేను. I have to write all that numbers. We know that 3 power 4 also 81, minus 3 whole power 4 also 80. సో నాకు 81 రిజల్ట్ రావాలి అంటే ఈ బేస్ ఎక్స్ ప్లేస్లో నాకు ఏముండాలి, 3 అయినా ఉండొచ్చు లేదా -3 అయినా ఉండొచ్చు. సో ద ఆన్సర్ మస్ట్ బి ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు ప్లస్ ఆర్ మైనస్. హౌ కెన్ యూ డూ దిస్? దీన్ని ఎలా చేయాలి? x power 4 is equals to 81, square root on both sides. So x power 4 whole power square root is equals to 81 square root. So and right, root of x square whole square is equals to root 81. Root of something square is equals to plus or minus something. చదువుకున్నాం. ఒక సంథింగ్ యొక్క స్క్వేర్కి రూట్ ఏమవుతుంది, ప్లస్ ఆర్ మైనస్ సంథింగ్ అవుతుంది. ఓకే, సో ఇది సంథింగ్ అనుకుంటే దాని స్క్వేర్ యొక్క స్క్వేర్ రూట్ ప్లస్ ఆర్ మైనస్. సో ప్లస్ ఆర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 81. పాజిటివ్ నెంబర్కి స్క్వేర్ రూట్ పాజిటివ్ మాత్రమే, ఓన్లీ 9 ఓన్లీ, నాట్ ప్లస్ ఆర్ మైనస్. మీన్స్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్స్ టు 9 or minus x square is equals to 9. We get two cases. Again square root on both sides. Again here also square root on both sides. So root x square is equals to root 9. Again plus or minus x is equals to 3 only, not plus or minus 3. And x is equals to, multiplying with both plus or minus, we get plus or minus. This is the సార్ ఇక్కడ కూడా వస్తాయి సార్ ఆన్సర్. ఓకే చూద్దాం. మల్టిప్లై విత్ మైనస్ సైన్ ఆన్ బోత్ సైడ్స్, we get x square is equals to -9. Square root on both sides, root x square is equals to root of -9. Here also the answer is plus or minus x, but negative number ki square roots levu, not positive, not defined. So ikkada solution raadu niki. So here only the solution, and that is x is equals to plus or minus 3. These all are the real solutions. There are some imaginary solutions are also there. We will learn in next coming chapters. Next coming chapters లలో ఇమాజినరీ సొల్యూషన్స్, కాంప్లెక్స్ సొల్యూషన్స్ అంటాం, అవన్నీ కూడా నేర్చుకుందాం. ప్రస్తుతానికి ఓన్లీ రియల్ నంబర్ సిస్టంలో రియల్ సొల్యూషన్స్ మాత్రమే మనం చూస్తాం. దిస్ ఆర్ ద రేషనల్ పవర్స్ ఆఫ్ ఏ రేషనల్ నంబర్. ఒక రేషనల్ నంబర్ యొక్క రేషనల్ పవర్స్ ఎలా ఉంటాయి, nth రూట్, థర్డ్స్ ఎలా ఉంటాయి, వాటికి సంబంధించిన బేసిక్ కాన్సెప్ట్, వాటిలో ఉన్న ట్విస్టింగ్స్. ఎక్కువ అవసరం లేదు. రేషనలైజింగ్ ఫ్యాక్టర్లో కూడా మీరు nth రూట్ ఏ రాసుకుంటే చాలు, మీకు ఆల్రెడీ తెలుసు. మీకు ఇక్కడ కావాల్సింటే మరికొన్ని ఫార్మ్స్ మీరు నేర్చుకున్నవి చెప్తాను నేను మీకు. రేషనలైజింగ్ ఫ్యాక్టర్స్ మీద ఒక చిన్న వీడియో చేస్తాను నేను నెక్స్ట్ క్లాస్లో. దాన్ని నెక్స్ట్ చేద్దామండి. రేషనలైజింగ్ ఫ్యాక్టర్స్ సంబంధించి నెక్స్ట్ క్లాస్లో చేద్దాం.